విషయం తెలిసిపోయింది. ఇక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి ఏమైపోయిందంటే పాకిస్తాన్ అమెరికాకి అది చెప్పుకుంది, ముందు అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు మనకి అన్నటువంటి. అప్పుడు మరి ఏం చేయమంటారు అంటే భారత్తో మీరు ఒకసారి చెప్తే మేము యుద్ధం ఆపుదాం కొద్దిగా అంటే అప్పుడు అమెరికా వాడు అడిగాడు. అప్పటికి మన లెక్కన ఉన్న టార్గెట్ ఏంటి, మనమేం యుద్ధం చేయాలనుకోలేదు, మన టార్గెట్ ఏంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయటం. అప్పుడు వాడు ఇప్పుడు మనం కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 4-5 ఆంబోతులు ఉన్నాయి, ఒక ఆంబోతును చూసుకోకుండా ఢీకొట్టామనుకోండి మిగతా ఆంబోతుల మీద పడతాయి సహజంగా, అప్పుడు మనం తప్పించుకుంటాం. అంతేగాని ఆ 4 ఆంబోతులతో గొడవలు పెట్టుకోం. అట్లాగా ఇదేంటి ఉగ్రవాద ఆంబోతుని మనం కొట్టాం. ఆ ఉగ్రవాద ఆంబోతు కోసం అని చెప్పేసి మిగతా పాకిస్తాన్ సైన్యం అనే ఒక ఆంబోతు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేటటువంటి వర్గం ఒకటి ఉంటుంది అక్కడ, ISI అనేటటువంటిది, వాళ్ళ ఒక ఆంబోతు, వాళ్ళ ప్రభుత్వం అనే 3 ఆంబోతులు అర్జెంటుగా కలిసి మన మీదకి వెళ్ళమన్నాయి. మనం దాన్ని దారిలోనే ఆంబోతులకి ముక్కు తాడేయడము ఎలాగో తెలిసినటువంటి యుద్ధ నైపుణ్యం మన దగ్గర ఉంది, కంట్రోల్ చేసి సరే వాళ్ళని అట్టాగే వదిలేస్తే ఆంబోతు మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, సాచి 2 కొట్టి కింద పడుకోబెడతారు. ఎప్పుడైనా సరే ఆ పెద్ద తాడు కట్టేసేసి ఇంత లావుగా ఉండే వృక్షానికి కట్టేస్తారు, ఇక ఎక్కడెక్కడే రంకిలేస్తుంటాయి. అట్లాగా పాకిస్తాన్ని కట్టేసాం మనం. ఎట్లాగా వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వైమానిక స్థావరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ స్థావరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్ కెపాసిటీస్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కొట్టాం. కొట్టేటప్పటికి అది యుద్ధమే యాక్చువల్గా చెప్పాలి.